ఇవాళ ఒక్క కేరళలో గెలవగానే ఈ కాంగ్రెస్ వాళ్ళు గేమ్ చేంజర్ అట రాష్ట్ర ముఖ్యమంత్రి. దేని గేమ్ చేంజరు? ఒక్క గెలవ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే ఒక్క రాష్ట్రంలో గెలిస్తే గేమ్ చేంజర్ అని ఫ్లెక్స్లు అనుకుంటారు. మరి తమిళనాడు పోతివి, తమిళనాడు ప్రచారం చేసిండు, అస్సాం ప్రచారం చేసిండు, పుదుచ్చేరి ప్రచారం చేసిండు. ఏడవే మరి గేమ్ చేంజర్ ఏడవే అక్కడ నీ గేమ్ పనిచేయలేదు ఆడ. అంటే గెలిస్తే సంకలేదు నాకు వండేసుకుంటారు అన్నట్టు. ఏదో సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది, సినిమాలో సక్సెస్ అయితే ఐటమ్ సాంగ్ సక్సెస్ అని చెప్పి వాళ్ళు వచ్చి నా సాంగ్ ద్వారా సక్సెస్ అయింది, నా సాంగ్ ఐటమ్ సాంగ్ లో కూడా రేవంత్ రెడ్డి పరిస్థితి. వాళ్ళు ఇంట్లో ఈగల మొత్తం బయట పల్లెకి మూతలకు అన్నాడు. ఈయన పోయింది అన్ని రాష్ట్రాల్లో పోయిండు, అక్కడ ఎక్కడ గెలవలే. ఈయన పెట్టింది 2 బహిరంగ సభలు, ఈయన కేరళలో పెట్టింది 2 బహిరంగ సభలు. ఈ 2 బహిరంగ సభతో గెలిచింది కేరళలో. స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డి కాబట్టి గెలిచిందని చెప్పి టీవీలు ఇస్తున్నారు, బ్రేకింగ్ ఇస్తున్నారు టీవీలలో. ఇదిగో స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ నాకు ఉన్నది, ఇలా పేరు చదువుతా. ఈయన పేరు 9వ పేరు, ఈయన పేరు రేవంత్ రెడ్డి పేరు 9వ పేరు. అంటే రాహుల్ గాంధీ పంపుతుందనే అందరూ అనుకుంటారు. రాహుల్ గాంధీ పంపుతుందనే. రాహుల్ గాంధీతో ఏం కాలే అన్నట్టుగా, సోనియా గాంధీతో ఏం కాలే, ప్రియాంక గాంధీతో ఏం కాలే, మల్లికార్జున ఖర్గే 0, కేసీ వేణుగోపాల్ 0. ఇవాళ ఒక్క కేరళలో గెలవగానే ఈ కాంగ్రెస్ వాళ్ళు గేమ్ చేంజర్ అట రాష్ట్ర ముఖ్యమంత్రి. దేని గేమ్ చేంజరు? ఒక్క గెలవ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే ఒక్క రాష్ట్రంలో గెలిస్తే గేమ్ చేంజర్ అని ఫ్లెక్స్లు అనుకుంటారు. మరి తమిళనాడు పోతివి, తమిళనాడు ప్రచారం చేసిండు, అస్సాం ప్రచారం చేసిండు, పుదుచ్చేరి ప్రచారం చేసిండు. ఏడవే మరి గేమ్ చేంజర్ ఏడవే అక్కడ నీ గేమ్ పనిచేయలేదు ఆడ. అంటే గెలిస్తే సంకలేదు నాకు వండేసుకుంటారు అన్నట్టు. ఏదో సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది, సినిమాలో సక్సెస్ అయితే ఐటమ్ సాంగ్ సక్సెస్ అని చెప్పి వాళ్ళు వచ్చి నా సాంగ్ ద్వారా సక్సెస్ అయింది, నా సాంగ్ ఐటమ్ సాంగ్ లో కూడా రేవంత్ రెడ్డి పరిస్థితి. వాళ్ళు ఇంట్లో ఈగల మొత్తం బయట పల్లెకి మూతలకు అన్నాడు. ఈయన పోయింది అన్ని రాష్ట్రాల్లో పోయిండు, అక్కడ ఎక్కడ గెలవలే. ఈయన పెట్టింది 2 బహిరంగ సభలు, ఈయన కేరళలో పెట్టింది 2 బహిరంగ సభలు. ఈ 2 బహిరంగ సభతో గెలిచింది కేరళలో. స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డి కాబట్టి గెలిచిందని చెప్పి టీవీలు ఇస్తున్నారు, బ్రేకింగ్ ఇస్తున్నారు టీవీలలో. ఇదిగో స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ నాకు ఉన్నది, ఇలా పేరు చదువుతా. ఈయన పేరు 9వ పేరు, ఈయన పేరు రేవంత్ రెడ్డి పేరు 9వ పేరు. అంటే రాహుల్ గాంధీ పంపుతుందనే అందరూ అనుకుంటారు. రాహుల్ గాంధీ పంపుతుందనే. రాహుల్ గాంధీతో ఏం కాలే అన్నట్టుగా, సోనియా గాంధీతో ఏం కాలే, ప్రియాంక గాంధీతో ఏం కాలే, మల్లికార్జున ఖర్గే 0, కేసీ వేణుగోపాల్ 0.